రావాలి. ఎప్పటినుంచో కష్టపడుతున్నాడు అన్న వాళ్ళందరికీ ఈ సినిమా ఫ్రమ్ యువర్ సైడ్ ఇట్స్ ఎ ఆన్సర్. అయితే థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఎప్పుడు చేయనటువంటి ప్రమోషన్స్ యూ డిడ్ ఇట్ ఫర్ సైక్ సిద్ధార్థ్. అవును. ఈ ఒక్క సినిమాతోటే ఇలా ఉంటుందా? నెక్స్ట్ నుంచి నందు నుంచి రాబోయే ప్రతి సినిమాకి అంతే కేర్ తీసుకొని ప్రమోషన్స్ చేస్తారా నందు అన్నది ఒక క్వెషన్. అండ్ మీరు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ హోల్ సైక్ సిద్ధార్థ్ జర్నీ నుంచి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిపోయే ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్‌లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్ గురించి 100% ప్రతి సినిమాకి ఇంత చేస్తా ఆర్ ఇంతకన్నా ఇంకొక 2 రెట్లు, 3 రెట్లు చేసుకుంటూ పెంచుకుంటూనే వెళ్తాను. బికాజ్ నేను రియలైజ్ అయిందేంటంటే నేనేదో ఇక్కడ హైదరాబాద్‌లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చుంటూ డిజిటల్‌గా కనిపిస్తే కాదు. మనం చెమట చుక్క కారాలి. మనం గొడ్డుల్లా తిరగాలి, కష్టపడాలి. ఫస్ట్ ఎళ్లి ప్రేక్షకులని మ్యాన్ టు మ్యాన్ కలవాలి. ఈ సినిమా ద్వారా నేను ఫస్ట్ సంపాదించుకోగలిగింది ఏంటి అంటే గనక తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఒక స్థానం. ఓహో! నందు, ఈడు మనోడు అనేటువంటి ఒక ఫీలింగ్‌ని అది సంపాదించుకోగలిగా. అది ఎన్నో కోట్ల మందున్నారు. అలా ప్రతి ఒక్కరి వరకు వెళ్ళాలి అనేది నా ప్రయత్నం. చిన్నగా మొదలైంది. ఇది 18 ఏళ్ళే ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. ఇది నా ఫస్ట్ స్టెప్ కింద నేను భావిస్తున్నాను. సో, నేను గ్రౌండ్‌లో ఉన్నాను. ఫస్ట్ స్టెప్. నేను ఎక్కాల్సిన మెట్లు ఇంకా 100 ఉన్నాయి. రెండో మెట్టు, మూడో మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ సినిమా నుంచి, ఈ మొత్తం జర్నీ నుంచి నేను నేర్చుకుని, తెలుసుకుంది తీసుకెళ్ళేది ఇంటికి ఏంటి అంటే, ఒక విషయాన్ని మనం నమ్మి, దాని పట్ల నిబద్ధతతో, కంప్లీట్ డెడికేషన్‌తో, ప్యాషన్‌తో వృత్తిని దైవంగా భావించి మనస్ఫూర్తిగా మనం చేస్తే ఖచ్చితంగా ఆ కష్టాన్ని గుర్తించి అయినా సరే జనాలు మనల్ని ప్రేక్షకులు సినిమా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ప్రేక్షకులు మనల్ని బ్లెస్ చేస్తారు అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఫర్ ఎవర్ వీఆర్ స్టూడెంట్స్. ప్రేక్షకులే అందరికన్నా బిగ్గెస్ట్ క్రిటిక్స్, డైరెక్టర్స్. వాళ్ళకి మనకన్నా చాలా ఎక్కువ తెలుసు అనేది నేర్చుకున్నాను. సో, వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ వింటూ ఇంకా బెటర్‌గా చెయ్యాలి అనేది నేర్చుకున్నాను. సో, యాహ్! దట్స్ వాట్ ఐ లెర్న్డ్ అండి. ఒకటే రోజు అటు సిద్ధార్థ్‌గా, ఇటు దేవాగా యాహ్! మమ్మల్నైతే మెప్పించారు. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ థాట్. థ్యాంక్ యూ అండి. భగవాన్ జబ్ దేతా హై తో చప్పర్ ఫాడ్ కే దేతా హై అంటారు. అలా డిసెంబర్ 25వ తారీఖున దండోరా, జనవరి 1వ తారీఖున సైక్ సిద్ధార్థ అండ్ వనవీర వచ్చింది. ఒక పక్కన క్యారెక్టర్ రోల్ చాలా బాగా నన్ను అందరూ దాని గురించి, నా రోల్ గురించి బాగా మాట్లాడారు. ఇంకో పక్క సైక్ సిద్ధార్థ హీరోగా, ఇంకో పక్క వనవీరలో విలన్‌గా. 3 సినిమాల్లో కామన్‌గా పెర్ఫార్మెన్స్ గురించి, నా గురించి రాసిన వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టు ది ఆడియన్స్. అండ్ ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ మొన్న రాత్రి ఏట్రియం మాల్ కదా దాని పేరు. అక్కడికెళ్తే ఒక పక్క దండోరా హౌస్‌ఫుల్ షో, ఇటు పక్క సైక్ సిద్ధార్థ హౌస్‌ఫుల్ షో జరుగుతుంది అసలు. ఇన్ఆర్బిట్‌లోనా? ఇన్ఆర్బిట్‌లో స్క్రీన్ 3 ఏమో దండోరా, స్క్రీన్ 5 ఏమో సైక్ సిద్ధార్థ. అసలు ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేనిది. సో, చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. హాయ్ సార్, ధీరజ్ గారు. థ్యాంక్ యూ Hi. సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ రివ్యూ. Thank you. So, hi, Varun. హలో హాయ్. Hi. సో ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ కనెక్టింగ్ టు ఎవ్రీ వన్ అని చెప్పేసి, బట్ హైపర్ టైటిల్స్ చాయిస్ ఎవరిదండి ఫర్ ద హోల్ ఫస్ట్ హాఫ్? సో ఇట్స్ ఫస్ట్ పర్సనల్ మూవీ. నేను చిన్నప్పుడు కామిక్ బుక్స్ బాగా చదివేటోడిని. ఇదేం కొత్త ఎస్థెటిక్ కాదు. 20 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఎడ్గర్ రైట్ స్కాట్ పిల్గ్రిమ్ వర్సెస్ ద వరల్డ్ అనే మూవీలో తీసుకొచ్చాడు. ఇట్ వాజ్ అమేజింగ్, సెన్సేషనల్. ఇట్స్ అ కల్ట్ మూవీ. సో సమ్ ఆఫ్ ద రివ్యూయర్ షుడ్ జస్ట్ those who don't get it should actually check if they are up to date with all the world cinema. అదొక మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ మూవీ. సో అది వాళ్ళు చూడని వాళ్ళు అలా అనేసారు. చాలా మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. స్లాప్ అని రాగానే స్లాప్ అని అరుస్తున్నారు. వీఆర్ గివింగ్ దెమ్ అ వే టు లైక్ ఎంగేజ్ విత్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ సినిమా. సినిమా ఈజ్ అ వైడ్ ఓషన్ అండి. దాంట్లో ఆడియో విజువల్తో పాటు యానిమేషన్, 2D యానిమేషన్, విఎఫ్ఎక్స్, అన్ని థియేటర్, అన్ని రకాల కాస్ట్యూమ్స్, అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ రావాలి. ఇది ఎందుకు వచ్చింది అనలేం. సినిమా ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ అబ్సల్యూట్లీ దాంట్లో టైపోగ్రఫీ, 2D యానిమేషన్ అన్నీ కూడా వస్తాయి. ద ఐడియా కేమ్ ఫ్రమ్ మై ఓన్ చైల్డ్హుడ్ దట్ ఆల్సో ద క్యారెక్టర్ ఆల్సో ఈజ్ అన్ ఆర్టిస్ట్. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఎస్కేప్ టు వెన్ థింగ్స్ ఆర్ chaotic, he also in his childhood escaped to comics and all. So it is a character driven aesthetic అండి. సో దట్స్ వై ఇట్ కేమ్. ఆల్సో చైల్డ్ అబ్యూజ్ అనేది మీకు ఒక స్కోప్ ఉన్నప్పటికీ కూడా, దాన్ని ఇంకా రాగా చూపించడానికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా, యూ చూస్ ఏ వే దట్ ఇట్ రెజొనేట్స్ విత్ ఎవ్రీ వన్. సో అది గుడ్ చాయిస్ ఆఫ్ స్కెచ్ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 2D యానిమేషన్లో సో ది డార్కెస్ట్ మూమెంట్ ఇన్ శ్రవ్యాస్ లైఫ్
and every darkness valladi. Also, the darkest moment of Siddharth's life is shown through 2D animation. I'm a huge 2D animation fan. 2D animationలో ఏంటంటే వీ కెన్ చూస్ ఎంత చూపించాలి ఎంత చూపించొద్దు, హౌ టు పోర్ట్రే సంథింగ్ సెన్సిటివ్. ఆల్సో ఎన్నో సెన్సిటివ్ ఇష్యూస్ దీంట్లో ఉన్నాయని ఇందాక అన్నారు కదా. ఇన్ దిస్ మూవీ సెన్సిటివ్ ఇష్యూస్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారనేది యునానిమస్. ఎంత యునానిమస్గా పర్ఫార్మెన్సెస్, ఎడిట్ బాగుంది అన్నారు, ఇది కూడా యునానిమస్గా అన్నారు. అండ్ ఇట్స్ అ కామెడీ మూవీ. వీఆర్ లాఫింగ్ వైల్ దట్ ఈస్ డెల్ట్ విత్ సెన్సిటివ్లీ. విచ్ మూవీ అచీవ్స్ దట్? A very sensitive topic that is so difficult to even talk about, సెన్సిటివ్గా పాజిటివ్గా పోర్ట్రే చేస్తూ ముట్టుకుంటే పేలే ఒక టాపిక్ని we did it with humor and I'm very proud of that. That's not a small achievement. Yeah. And Yamini, hi. Hi, Dheeraj. Hi. So మీకు వన్ ఆఫ్ ద క్రూషియల్ సీక్వెన్సెస్ వాజ్ దట్ వేర్ యూ చెప్తారు కదా, లైక్ నాకు ఇంటిమసీ అంటే ఇదే, సో దిస్ ఈజ్ వాట్ ఇంటిమసీ మెంట్ టు మీ అని చెప్పేసి. సో ఆ సీన్కి వరుణ్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, వాట్ వర్ యువర్ ఇన్పుట్స్? బికాస్ యూ నీడ్ టు ఓన్ దట్ క్యారెక్టర్ యాజ్ వెల్ టు పోర్ట్రే దట్ యాజ్ వెల్ కదా. ఇన్పుట్స్ అంటే స్పెసిఫిక్గా లైక్ కాంటెక్స్ట్ చెప్పారు, డైలాగ్ టు డైలాగ్ అట్లా ఏం లేదు. మేబీ స్టోరీ శ్రవ్య క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి ఐ టుక్ అవుట్ ఆల్ దట్. అంత ప్రిపరేషన్ కూడా ఏం లేదు దానికి, బట్ న్యాచురల్గానే వచ్చింది నాకు తెలిసి. వరుణ్ హీ వాజ్ దేర్, పక్క నుంచి చెప్తూ ఉన్నాడు. ఆ సీన్ అప్పుడు కూడా దెర్ ఇస్ నో గ్లిజరిన్ అట్లాగా. నేను చేసిన సీన్ అయిపోయిన తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బికాజ్ మనం చాలా విమెన్ అబ్యూస్ గురించి చూస్తూ ఉంటాము. దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. వరుణ్ స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, చేసినప్పుడు కూడా. అండ్ ఆ సీన్ మేము షూట్ చేసినప్పుడు కూడా వరుణ్ ఆల్సో క్రైడ్, పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండే. బికాజ్ మనం ఇవన్నీ బయటకి చెప్పుకోలేము. ఇట్స్ నాట్ అ వెరీ సెన్సిటివ్ థింగ్ కాబట్టి చాలా లోపల నుంచే వచ్చింది. సో దెర్ ఇస్ నో సచ్ ప్రిపరేషన్ ఫర్ దాట్. But purely from a performance point of view, by then Yamini was already doing this. She used her body. So doing all that, ఇలా ఒకరు నోరు మూస్తే తప్ప నాకు ఇంటిమసీ అనేది అర్థం కాదు అనే డైలాగ్ ఏదైతుందో, షీ న్యాచురలీ స్టార్ట్ టు యూజ్ హర్ హోల్ బాడీ టు ఎక్స్ప్రెస్. సో బై దెన్ షీ రియలీ ఓపెన్డ్ అప్. దట్ వాజ్ ఓన్లీ ఇన్పుట్ ఐ గేవ్. యూజ్ ఆల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వరుణ్ గారు, అంటే రివ్యూస్ కానీ లేకపోతే టాక్ కానీ డివైడ్ ఎంతో కొంత డివైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు? సెకండ్ హాఫ్కి యునానిమస్ లవ్ వచ్చింది. నేను ఒకటి ముందు నుంచి తెలుసు సార్ నాకు ప్రీమియర్స్లో, అండ్ ప్రీమియర్స్లో వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నిన్న నాకు బొబ్బిలి సాహు నరసింహ సాహు, ద యాక్టర్ హూ ప్లేడ్ రేవంత్, బొబ్బిలిలో సూపర్ రియాక్షన్. బొబ్బిలి అక్కడ అవునా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్ అంటే, లేదు ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు. అనకాపల్లిలో ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారంట. అంటే మాకేమర్థమైందంటే, ఇప్పుడు నందు చేసిన మూవీస్ అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఈ రెస్పాన్స్ ఈ రిసెప్షనే మాకు సూపర్ హిట్. రైట్ రైట్. సో దానికి అంటే బయాస్డ్గా ఏముండదు, ఇచ్చేసారు. Right, ఆడియన్స్ వర్డిక్ట్ అనేది దొరికిపోయింది. సో రివ్యూస్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అదే సార్, దానికి నేను మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారు? సీరియస్ తీసుకోవట్లేదు సార్. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ స్ట్రాంగ్ టు దోస్ హూ లవర్స్ దట్ ఆథెంటిసిటీతో ఏది చేసినా ఎంత ప్రేమ దొరుకుతుందో కొద్దో గొప్ప ద్వేషం కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. లేదు, కానీ నచ్చిన వాళ్ళకి గట్టిగా నచ్చాలి. అండ్ అది జరిగింది అనేది స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అది జరిగిందని మీ బుక్ మై షోస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో మాకు నందు పోస్ట్ చేసే వీడియోస్లో ఆ థియేటర్ రెస్పాన్స్ తెలుస్తుంది సార్. మీ ప్రెస్ బృందంలో కూడా కొన్ని బ్యూటిఫుల్ రివ్యూస్ చూస్తే కూడా తెలుస్తుంది సార్. సో ఎందుకని అంటే ఎవరైనా మీ థాట్ని అపోజ్ చేస్తే దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? సార్ నేను కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్, అండ్ కానీ నేను జోక్గానే ఎక్స్ప్రెస్ చేస్తా. కొద్దిగా అది మీరు పెద్ద మనసుతో నన్ను ఒక తమ్ముళ్ళ స్వీకరించి కొంచెం మందలించి బుజ్జగించండి, అంతేగాని ఇలా నిలదీసి నన్ను జ్యూరీ చేయకండి, భయం వేస్తుంది. అసలు అంటే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. అబ్సల్యూట్లీ సార్, ఇది కూడా ఎంజాయ్ చేస్తా సార్. నేను నేర్చుకొని ఇంకా బెటర్ అవుతా. మీకు ఇంకా అలవాటు అవ్వాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. నందు, సో
ఏంటి అసలు ఒక ఎరా స్టార్ట్ అయినట్టుంది. దండోరా, వనవీర అండ్ ఎక్కడ చూసినా నీ సినిమాలే. అవును. ఏ ఒక వైబ్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నీ సినిమాలు అంటాం. ఒక 3 సినిమాలు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లో కనిపించడం అనేది మీరు చెప్తున్నారు. మాకు కూడా ఒకసారి ఊహిస్తే నిజమే కదా! ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును. ఒకటి మూడిటికి 3 డిఫరెంట్ 3 క్యారెక్టర్స్ డిఫరెంట్ కంప్లీట్‌గా. క్యారెక్టర్స్. అసలు గేరప్ అయినట్టుంది 2006లో కెరియర్ స్ట్రాంగ్‌గా. డెఫినెట్లీ 2026కి మొత్తం అంతా ప్రాపర్ ఫౌండేషన్ పడిపోయినట్టే. టు బిగిన్ విత్ నాకు దండోరా డిసెంబర్ 25th రిలీజ్ అయ్యి 2025 చాలా 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 మంచి క్రిటిక్స్ నుంచి, రివ్యూస్ నుంచి, ఆడియన్స్ నుంచి ప్రతి ఒక్కరు ఓన్ అప్ చేసుకున్నారు. అండ్ సో దండోరా టీమ్‌కి కూడా థ్యాంక్ యూ. అంత ఇంపార్టెంట్ రోల్‌లో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు. అందులో కంప్లీట్లీ మెచ్యూర్డ్ రోల్ చేశాను. కట్టు 1 వీక్‌లో సైక్ సిద్ధార్థ లాంటి ఒక సైక్ రోల్ చేశాను. కట్టు ద సేమ్ డే ఒక మెయిన్ స్ట్రీమ్ విలన్ లాగా చేశాను. నా విలన్ కాదు, యాంటీ హీరో అట. థ్యాంక్ యూ సో మచ్. యాంటాగనిస్ట్. సో నాకు పర్సనల్గా చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక, ఓహో ఈ మనిషి ఈ ఈ ఇన్ని పాత్రలు ఈ రకంగా చేయగలడు, ఆ వర్సటాలిటీ అనేది చూపించగలడు అనేది ప్రెస్ వారు ఇంకా ప్రేక్షకులు ఆ ముద్ర నా మీద వేశారు కాబట్టి ఇంకా 2026లో ఇంకా బెటర్గా ఉంటాయి నాకు వచ్చే ఆపర్చునిటీస్ అని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరే అన్నారు అంటే ఆడియన్స్ దగ్గర క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీరు అంటే బ్యాక్లాగ్స్ అన్నారు, మేము క్రెడిబిలిటీగా చూస్తాం. అది ఆ క్రెడిబిలిటీ అనేది ఇప్పుడు మీకు ఆడియన్స్ సైడ్ నుంచి దొరికింది. నెక్స్ట్ నువ్వేం చేసినా సరే ఈ జాగ్రత్త ఇప్పుడు సైక్ సిద్ధార్థకి చేసుకున్న జాగ్రత్త కానీ, లేదా దండోరా అప్పుడు మీరు పిక్ చేసినప్పుడు ఉన్నట్టు కానీ ఈ వేలో వెళ్ళే ఉన్నాయా? ఇంకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ముందే ఒప్పుకున్న సినిమాలు కానీ అలాంటివి? ముందు ఒప్పుకున్న సినిమా ఒకటి రెడీగా ఉంది. ఇట్స్ కాల్డ్ అగ్లీ స్టోరీ. Feb 14th ప్లాన్ చేస్తున్నాం ఆ సినిమా. ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్నటువంటి ఒక సినిమా ఉంది. జనవరి 17వ తారీఖున ముహూర్తం జరగబోతోంది. నేను, వెన్నెల కిషోర్ గారు, వైవహర్ష గారు చేస్తున్నాం. గోల్డెన్ ఆర్క్ వాళ్ళది. ముందు ఒప్పుకున్న సినిమా కాపీ రెడీ అయిందన్న. ఆ సినిమా గురించి నేను ఇవాళే చెప్తున్నాను. కొంతమంది ప్రెస్లో వాళ్ళు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 సినిమాలు ఒక ఎత్తు నా పర్ఫార్మెన్స్. అగ్లీ స్టోరీలో మీరు చూడండి, అసలైనటువంటి విశ్వరూపం చూపించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పాత్ర. ఆ స్కోప్ ఉంది. నేను చూపించాను అనట్లే, ఆ పాత్రకి ఆ స్కోప్ ఉంది. నా పూర్తి స్థాయిలో నేను దానికి చేశాను. ఆ సినిమా చేసినంత కాలం ఒకటే మనసులో పెట్టుకుని చేసి, ఆ సినిమా ఎక్కడ పాజ్ చేసినా వాడి కళ్ళల్లో కార్తిక్ అనే క్యారెక్టర్ బయటికి కనబడకూడదు అని చేసా. పాజ్లో కూడా కార్తిక్ కనిపించాలి అని చాలా సిన్సియారిటీతో చేసా. చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. చాలా కొత్త సినిమా. హీరోల సినిమాలు చూశారు కానీ యాంటీ హీరోనే సినిమాకి హీరో అయితే ఏంటి అనేది ఇప్పటిదాకా చూడలేదు.